అంటే ఆమంటే కేసీఆర్ని జైలు పెట్టాలి, కేటీఆర్ని జైలు పెట్టాలి. నిజంగా మాకు రేవంత్కు సంబంధాలు ఉంటే కవితను ఎట్లా అరెస్ట్ చేసినాడు? వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? అరెస్ట్ చేయమని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు అన్నాడు. ఇదే రేవంత్ రెడ్డిలు వీళ్ళు బీజేపీని డిమాండ్ చేశారు. కవితను అరెస్ట్ చేయాలి, కేటీఆర్ అరెస్ట్ చేయాలి, కేసీఆర్ అరెస్ట్ చేయాలి, కేసులు పెట్టాలి, సిబిఐ విచారణ చేయాలి మీరు అని చెప్పి బీజేపీని డిమాండ్ చేశారు అన్నాడు వాళ్ళు. ఇవాళ వీళ్ళు రేవంత్ని డిమాండ్ చేస్తున్నారు. అంటే ఏంది దీని అర్థం? ఆ ఇద్దరు దొంగలు ఒక్కటి, ఇద్దరు ప్రజాశత్రువులే, ఇద్దరు ప్రజాద్రోహులే. రైతులను మోసం చేసిన దాంట్లో, ఈ దేశ యువతను మోసం చేసిన దాంట్లో బీజేపీ కాంగ్రెస్లు దొందే. అందుకే ప్రజల తరఫున కొట్లాడుతున్న మా పైన ఈ రకంగా మాట్లాడుతున్నారు. మీరు ఎవరు ఎన్ని కేసులు పెట్టినా, పనికి మాలిన కేసులు పెట్టినా మేము భయపడేది లేదు, కొట్లాడుతూనే ఉంటాం. రైతాంగం తరఫున జైలుకు పోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా ఇవాళ ఈ గత 4-5 రోజులుగా ఏదైతే రైతులకు ద్రోహం చేస్తూ 15,000 ఇస్తానని ఇచ్చిన హామీని తుంగలో దొక్కి 12,000 ఇస్తా అని చెప్పి ఇప్పుడు మోసం చేస్తున్నాడో, దీనిపైన బీఆర్ఎస్ పార్టీ రైతాంగాన్ని సమీకరించి పోరాడుతుందన్న భయంతోనే ఓ పనికి మాలిన ఫాల్స్ కేసు, చెత్త కేసును తీసుకొచ్చి ముందర పెట్టి ఏందో చేస్తాం, ఇంట్రాగేషన్ చేస్తాం అని చెప్పి పెద్ద ప్రహసనం చేసిండ్రు. అందులో వాళ్ళు మమ్మల్ని చేసింది ఏం లేదు, మేము అడిగిన ప్రశ్నలకి వాళ్ళే బిత్తరపోయే పరిస్థితి ఉంది. ఈ కేసులో అరెస్ట్ చేయాల్సింది కేటీఆర్ని కాదు, రేవంత్ రెడ్డిని మాత్రమే. తప్పకుండా అది జరిగి తీరుతుంది. నేను మొదటి రోజే చెప్పిన ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ పైన పెట్టిన ఫాల్స్ కేసు నిలబడదు. కానీ ఇదే కేసులో రేవంత్ రెడ్డి జైలు పోవాల్సిన పరిస్థితి మాత్రం తప్పకుండా వస్తుంది. ఈ రాష్ట్రానికి, ఈ దేశ సొమ్ముని నష్టం చేసింది రేవంత్ రెడ్డి తప్ప కేటీఆర్ కాదు. ఎట్టి పరిస్థితులలో ఆ కేసు తేలిపోతుంది, వీగిపోతుంది, తిరిగి రేవంత్ మీదకి వస్తుంది, సందేహమేం లేదు. బండి సంజయ్, నువ్వు అనుకున్న రేవంత్ రెడ్డిని కాపాడలేవు. నీవు రేవంత్ రెడ్డితో మిలాకైతే ఏమేమి చేస్తున్నావో మీ బీజేపీ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు, గుసగుసలు పెట్టుకుంటున్నారు. అన్నీ ఒకటొకటి బయటకు వస్తాయి. ఎందుకు తొందరపడుతున్నావు, ఎగిరిపడుతున్నావు? నువ్వు నిజంగా బీజేపీ నాయకుడు అయితే, నీ ఒంట్లో ఉన్నది బీజేపీ రక్తమైతే రేవంత్ రెడ్డి మీద కొట్లాడాలి, రాహుల్ గాంధీ మీద కొట్లాడాలి కదా. కేటీఆర్ పైన, కేసీఆర్ పైన ఎట్లా మాట్లాడతావు? వాళ్ళని జైల్లో పెట్టమని ఎట్లా మాట్లాడతావు? ఇది తెలుస్తలేదా? ప్రజలకు అర్థం కావట్లేదా? నువ్వు ఎందుకు రేవంత్ తరఫున మాట్లాడుతున్నావు? ఆయన రేవంత్ అంటే కాంగ్రెస్ మనకి రాలే కోపం, రేషం. కానీ బండి సంజయ్కి వచ్చింది ఎందుకు? రేవంత్ని ఎత్తి మాటలు అంటుండు, అన్ని మాటలు అంటుండు కేటీఆర్. రేవంత్ రెడ్డి అర్జెంటుగా లోపడే కేటీఆర్ను అని చెప్పి నువ్వెందుకు చెప్తున్నావు? రేవంత్ రెడ్డి అంటే నీకెందుకు అంత బాధ కలుగుతున్నది? చీకట్లో ఒప్పందాలు ఉన్నాయా మీ ఇద్దరి మధ్యన? అందుకేనా? బండి సంజయ్ మాట్లాడేటప్పుడు కొంచెం సోయి తెచ్చుకొని మాట్లాడాలి. ఇది తెలివి తక్కువ మాట, తెలికల్ల మాట, లేదా నీ మనసులో ఉన్న ప్రేమ పొంగుకొస్తుందా రేవంత్ రెడ్డి పైన? రేవంత్ రెడ్డిని కేటీఆర్ గారు ఏదో ఉన్నారని ఒకటే ఆవేశపడుతున్నావు, కింది మీద అవుతున్నావు. ఏంటి అసలు మీ ఇద్దరి మధ్యన సంబంధం ఏంటి? ప్రతిపక్షంగా ప్రభుత్వం పైన పోరాటం చేయాలి. ఈ రాష్ట్రంలోనైనా మీకు ప్రతిపక్షం కాంగ్రెసే, దేశంలోనైనా కాంగ్రెసే. కానీ అది వదిలిపెట్టి ఇటువైపు మాట్లాడుతుంటే దాని అర్థం మీ ఇద్దరి మధ్యన అంత బలమైన సంబంధాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డిని ఆ మాట అంటే బాధపడే అంత అనుబంధం నీకు ఉంది అని అర్థం.